తాడపల్లి క్యాంప్ ఆఫీస్ కు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. పర్చూరు బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తితో ఉన్న ఆయన సొంత నియోజకవర్గం చీరాల సీటు ఆశిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి చీరాల బాధ్యతలు అప్పగించాలని కోరారు. మరోవైపు అవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి సజ్జలను కలిసి మంతనాలు జరిపారు. సీఎం జగన్ తో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు. అనంత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, హరీషా, ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కూడా ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. ఏదైతే మార్పులు చేర్పులు చేసిన తర్వాత కొన్ని చోట్ల ఎక్కడైతే మార్పులు చేర్పులు చేశారో ఎవరైతే తప్పించారో వాళ్ళతో పాటు త్వరలో చేయబోయే 4వ లిస్టుకి సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే పార్టీ నేతలు కూడా సీఎం జగన్ ఈ రోజు కలవడం జరిగింది. ముఖ్యంగా ఆమంచి కృష్ణమోహన్ ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ ఆయన కలిసినట్టుగా సమాచారం అవుతుంది. ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం పర్చూరు ఇన్ఛార్జ్ గాని కొనసాగుతున్నారు. అయితే మొదటి నుంచి కూడా పర్చూరు ఇన్ఛార్జ్ గా అతనికి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చీరాల నుంచే తాను పోటీ చేస్తానన్న అభిప్రాయాన్ని అధిష్టానం ముందు ఉంచుతున్నటువంటి ఆమంచి దాని విషయానికి సంబంధించి చర్చించేందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే చీరాల నుంచి ప్రస్తుతం కర్ణం వెంకటేష్ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఈ సీటు విషయంలో ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతాయనే దానిపైన కూడా కసరత్తు అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. గతం నుంచి కూడా ఈ పర్చూరు అలాగే చీరాల ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా కర్ణం అలాగే ఆమంచి వీళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు అనేవి జరుగుతున్నాయి. తారాస్థాయి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఈ రోజు అయితే సీఎం జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు సుళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి సుళ్లూరుపేట ఎమ్మెల్యే సంజయ్ కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డితో ఆయన సమావేశం అయ్యారు. అయితే ఈ మార్పులకు సంబంధించినటువంటి ఆ చర్చలు కూడా ఆయన చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. 4వ లిస్టుకి సంబంధించి చేస్తున్నటువంటి కసరత్తులో భాగంగా మరికొంతమంది నేతలు కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే ముఖ్యంగా చిత్తూరుకి సంబంధించి ప్రస్తుతం అయితే నిన్న ప్రకటించినటువంటి విజేంద్ర రెడ్డి కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నిన్న ఆయన చిత్తూరుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ప్రకటించిన నేపథ్యంలో ఆయన కూడా సీఎం జగన్ ని కలవడం కోసం రావడం జరిగింది. అయితే వీళ్ళతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడైతే మార్పులు చేర్పులు చేస్తున్నారో వాళ్ళు వచ్చి క్లారిటీ కోసం అయితే తాడేపల్లికి వస్తున్నారు. వీటితో పాటు కసరత్ అనేది కూడా సీరియస్ గా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 3 లిస్టులు ప్రకటించారు. మొత్తం 59 చోట్ల స్థానాల్లో మార్పులు చేర్పులు చేసిన నేపథ్యం మొత్తం 50 ఎమ్మెల్యే సిట్టింగ్ లిస్ట్ సంబంధించినటువంటి మార్పులు కూడా చేర్పులు చేసిన నేపథ్యంలో ఇక 4వ లిస్టుకి సంబంధించినటువంటి చేస్తున్న కసరత్తులో భాగంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు ఈ రోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. హరీష్, థ్యాంక్ యూ దుర్గా.